హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రుద్రాభిరుచి ఛానల్. ఎంతో టేస్టీ దోసకాయ పచ్చడి, రోటి పచ్చడి అంటారు. మేమైతే తెలంగాణ స్టైల్లో బుడుమకాయ పచ్చడి అని అంటాం. ఇంకా ఏదైతే ఏంది కానీ నేనైతే మీకు చూపెడుతున్నా ఈజీ వేలా. కొద్దిగా జ్వరం వచ్చిన, నోరు సప్పగున్నా ఇది చేసుకోవాలి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం లేదు పెద్దగా. దోసకాయలు ఒక 4 తీసుకున్నా, ఒక 5 టమాటోలు తీసుకున్నా, 5 6 తీసుకోవాలి. ఒక 15 పచ్చిమిర్చి, స్పైసీ ఎక్కువ తినవాళ్ళు. దీంట్లో అంటే స్పైసీ అయితే చాలానే కావాలి. నేనైతే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ధనియాలు, ఒక 2 స్పూన్స్ జీలకర్ర, ఒక పిడికెడన్ని పల్లీలు వేసి దూరగా ఫ్రై చేసుకున్న. దాంట్లోనే ఒక 15 పచ్చిమిర్చి మంచిగా 2 వక్కలు చేసి వేసేసుకున్న. స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు చేసుకోండి, చాలా ఎక్సలెంట్ అవుతుంది. దీంట్లో అయితే స్పైసీ కొద్దిగా ఉండాలి. ఇంకా నేను అవన్నీ ఫ్రై అయిపోయినాయి, ఒక గిన్నెలో తీసేసుకుంటున్నా. చూసే ముందు ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. ఇంక ఇవి చల్లారేదాకా నేను పక్కకు పెట్టుకున్నా. అదే కడాయిలో నేను కొద్దిగా ఆయిల్ ఉంది, దాంట్లోనే నేను టమాటోలు కోసుకొని దూరగా ఫ్రై చేసేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఎంత టేస్ట్ అవుతుంది అంటే, జ్వరం వచ్చినా, మనకు ఏదైనా తినబుద్ధి కాకపోయినా, నోరు చప్పగా ఉన్నా ఇలాంటివి చేసుకోవాలి. చాలా అంటే చాలా ఎక్సలెంట్ అవుతుంది. ఇంకా నేను ఆ గింజలతోనే వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. నేను ఏది తీయలేను, ఖాళీ పొట్టు ఒకటే తీసిన, మంచిగా శుభ్రంగా కడిగి ఆ గింజలతో పాటే వేసేసిన. చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని, ఎందుకంటే మంచిగా మిక్సీ పట్టేటప్పుడు చాలా మంచిగా మిక్సీ అవుతుంది. పెద్దగా కొయ్యొద్దు, కొద్ది ఇట్లా ముక్కలు ఉంటుంది. ఇంకా నేను ఒక్కసారి అయితే ఉడికింది, అదంతా మంచిగా కలిపేసుకుంటున్నా చూడండి. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడే ఉప్పు వేయొద్దు, ఎందుకంటే నీరు చాలా ఊరుతుంది చూడు దోసకాయల నుండి. ఇంకా నీరు ఇంకిపోయేదాకా చేసుకోవాలి. మంచిగా ఒక్క నిమ్మకాయ సైజు చింతపండు, ఎక్కువ కూడా వేసుకోవద్దు, చింతపండు పుల్లగా అయిపోతుంది. టమాటోలు వేసిన కదా ఆల్రెడీ, నేను కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసేసుకొని ఇంకా ఇది కూడా మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్. కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నా నేను. కొత్తిమీర నా దగ్గర అవైలబుల్ లేకుండే, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనైతే కరివేపాకు అయితే వేసేసుకున్నాను. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ నేను దూరగా ఫ్రై చేసుకునే జీలకర్ర, అవి పల్లీలు, అవి ఫస్ట్ మిక్సీ పట్టేసేసుకుంటున్నా ఫ్రెండ్స్. మిక్సీ పట్టేసుకున్నాక చూడండి, అది మిక్సీ పట్టినాక కొద్దిగా బరకగా ఉన్నప్పుడు మనం తీసేసుకుంటాము. ఇంకా మిక్సీ పట్టేసిన ఫ్రెండ్స్ చూడండి ఇలా. దీంట్లో నేను టమాటో, దోసకాయ ముక్కలు, బుడమకాయ ముక్కలు వేసేస్తున్నా. కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకుంటున్నా. నేను లాస్ట్కే వేస్తున్నా. పసుపు అయితే అసలు వేయద్దు, కలర్ చేంజ్ అవుతుంది. టమాటో దోసకాయ పచ్చడి కదా, చాలా మంది పసుపు వేస్తారు, బాగుంటుంది కొద్దిగా. ఇంకా నేను చల్లగా అయిపోయింది. నేనే వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్, ఎవరు లేరు, పిల్లలు పడుకుని ఉండే. అది ఎర్లీ మార్నింగ్ పూట నేను బ్రేక్ఫాస్ట్ టైంలో నేను ఇది చేసేసుకుంటున్నా. దోశల టైంలో కొద్దిగా చట్నీ, దోసకాయ చాలా బాగుంటుంది. టిఫిన్స్లలో కూడా బాగుంటుంది, అన్నంలో కూడా బాగుంటుంది. ఇంకా నేనైతే తీసుకుంటున్నాను, మెల్లమెల్ల చేసుకుంటున్నా. ఇదైతే మిక్సీ పట్టేసిన ఫ్రెండ్స్. చాలా ఎక్సలెంట్ అయింది, చాలా మంచిగా అయింది. కారము మంచిగా కలిసింది, ఉప్పు కూడా టేస్ట్ చాలా మంచిగా ఉంది అండ్ సమానం వేసిన. ఇంకా నేను లేట్ చేయకుండా దీన్ని పోపేస్తా, బగారా వేసేసుకుంటా. కొద్దిగా ఒక 3 చెంచాలు నూనె పోసి దాంట్లో జీలకర్ర, ఆవాలు, ఎండిన మిర్చి వేయాలి ఫ్రెండ్స్. వేసేసి మనం ఇది మొత్తం చల్లారినాక దాంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలి. అంతే దోసకాయ పచ్చడి. వేడి వేడి అన్నంలా, దోశలలో, ఇడ్లీలలో ఎక్సలెంట్ ఉంటుంది. నమ్మండి, ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళైతే నాకు సపోర్ట్ చేయండి. అంతే అండి, బాయ్.